కానీ లుక్ మాత్రము పీక్స్ ఉంది. గజ్జలు కట్టుకొని డప్పు పెట్టుకొని. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పిఆర్ మూవీ టాక్స్. సో ఎల్లమ్మ టీజర్ వచ్చేసింది గైస్ ఫైనల్గా. వెంకటేశ్వర క్రియేషన్స్ దిల్ రాజు గారి ఆధ్వర్యంలో ఎల్లమ్మ మూవీ డైరెక్టర్ మన వేణు గారు, బల్గం మూవీ డైరెక్టర్. సో హీరో వచ్చేసి డిఎస్పి గారు. మూవీకి యాక్టర్ అయినా ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ అయినా మన దేవిశ్రీ ప్రసాద్ గారే. సో ఇన్ని రోజులు అందరికీ డౌట్ ఉండే, మరి ఇది నితిన్ చేస్తుండా, విజయ్ దేవరకొండ చేస్తుండా, నాని గారు చేస్తున్నారా, లేకపోతే బెల్లంకొండ శ్రీనివాస్ గారు చేస్తున్నారా అని చెప్పి ఇన్ని రోజులు బాగా ఫైట్ జరిగింది. ఎవరు స్క్రిప్ట్ ఓకే చేస్తలేరు, హీరోలు మారుతూ ఉన్నారని చెప్పి. సో ఫైనల్గా టీజర్ ఓపెన్ చేసేసిండు మన వేణు అన్న, దిల్ రాజు గారు. సో ఆ టీజర్లో చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ గారిని ఇంట్రడ్యూస్ చేస్తూ సో ఎల్లమ్మ టీజర్ని రిలీజ్ చేశారనమాట. సో చాలా బాగుంది ఎల్లమ్మ టీజర్, కానీ లుక్ మాత్రము పీక్స్ ఉంది. గజ్జలు కట్టుకొని డప్పు పెట్టుకొని, సో ఆ బ్లడ్ ఇట్లా ఇక్కడ నుంచి బ్లడ్ గారడము. కానీ రౌడీ జనార్దన సినిమాలో ఉన్న విజయ్ దేవరకొండ లుక్లా కొంచెం అనిపిస్తుంది. ఎందుకంటే ఆ హెయిర్, అదే వాన పడడము, ఆ మంటలు, ఆ బ్లడ్, సో ఇదంతా కొంచెం సిమిలారిటీస్గా ఉన్నాయన్నమాట. సో టీజర్ అయితే ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ మరి అంతమంది హీరోల చేత స్క్రిప్ట్ మారి ఇప్పటివరకు డిఎస్పి వరకు వచ్చిందంటే సో చూడాలి. సో మళ్ళీ ట్రైలర్ ఏమైనా రిలీజ్ చేస్తారా, రిలీజ్ డేట్ ఏమైనా రిలీజ్ చేస్తారా అని చెప్పి. సో కానీ ఒకవేళ గనక ఈ సినిమా మంచి హిట్ అయితే గనక ఈ హీరోస్ ఎవరైతే రిలీజ్ చేసిరో వాళ్ళ నోట్లో పెద్ద లడ్డు పడుతుంది. సో వేణు అన్నని అస్సలు తక్కువ అంచనా వేయొద్దు, వేసేదో గట్టిగానే ప్లాన్ చేసిండొచ్చు. సో టీజర్ చూస్తే అర్థమైపోతుంది. ఎనీవే మన వేణు అన్న ట్రై చేస్తుండే కాబట్టి కొత్తగా, సో ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్న సినిమా వచ్చేసి. సో చూద్దాం మరి రిలీజ్ డేట్ ఎప్పుడు వేస్తారో ఏంటో. అండ్ అందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఒక శ్లోకం వినిపిస్తుంది, లేడీ వాయిస్ నుంచి వస్తుంది. అబ్బా నిజంగా గూస్ బంప్స్ ఉన్నది అదైతే. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఒకసారి మీరు చూసారో లేదో చూడండి. సో టీజర్ చూసి మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి, ఎట్లా అనిపించింది చెప్పండి. సో అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి పిఆర్ మూవీ టాక్స్. సో రెగ్యులర్గా మూవీ అప్డేట్స్ అయినా ఇలాంటివి నేను పెడుతూనే ఉంటాను. సో స్టే ట్యూన్, బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.